రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రద్దయిన సాగునీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఈ విషయమై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించారు. చెరువులు, కాల్వల పరిరక్షణ కోసం వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గతంలో స్థానిక రైతులతో చెరువుల కింద సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసేవారు. అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు నిర్వహించేవారు. చెరువు కింద ఆయకట్టు ఉన్న రైతులు నీటి తీరువా కింద కొంత డబ్బు చెల్లించేవారు. ఆ మొత్తాన్ని సాగునీటి సంఘాల నిర్వహణకు ఉపయోగించేవారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం సాగునీటి సంఘాలు ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి వినియోగదారుల సంఘాలను పునరుద్ధరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చెరువులతో పాటు కాల్వల కింద కూడా రైతులతో సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయం అవుతుందని, ప్రభుత్వమే నామినేట్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో ఉన్నట్లు రైతుల నుంచి నీటి తీరువ వసూలు చేయకుండా నిర్వహణకు ప్రభుత్వమే నిధులు సమకూర్చే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2025ను చిన్న నీటిపారుదల సంవత్సరంగా ప్రకటించి అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు.